దిస్ బుక్ ఈజ్ మైన్, దిస్ ఈజ్ మై బుక్. ఈ రెండు సెంటెన్సెస్ని మనం ఇప్పుడు చూసాం కదా. ఇందులో దిస్ అనే పదం కింద అండర్లైన్ చేసినప్పుడు ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచో మనం గమనించాల్సి ఉంటుంది. ఫస్ట్ సెంటెన్స్లో దిస్ బుక్ ఈజ్ మైన్ అని, ఆ తర్వాత సెకండ్ సెంటెన్స్లో దిస్ ఈజ్ మై బుక్ అని ఉంది. దిస్ బుక్ ఈజ్ మైన్ అని అంటే దిస్ తర్వాత బుక్ అని ఒక నౌన్ వచ్చింది. ఈ నౌన్ని ఈ దిస్ అనేది ఏం చేస్తుందంటే డిస్క్రైబ్ చేస్తూ ఉంది. ఇది ఏ పుస్తకం అని అంటే దిస్ బుక్ అని అంటున్నాం. ఇక్కడ దిస్ బుక్ అని వచ్చినప్పుడు దిస్ అనేది ఏమవుతుంది అంటే అడ్జెక్టివ్ అవుతుంది. దిస్ తర్వాత ఒక నౌన్ వస్తే అది ఏమవుతుంది అంటే అడ్జెక్టివ్ అవుతుంది. అలాగే దిస్ ఈజ్ మై బుక్లో దిస్ కింద అండర్లైన్ చేసి ఒక హెల్పింగ్ వర్బ్ వచ్చినప్పుడు అది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. అంటే పేర్లకు బదులుగా మనం వాడుతూ ఉంటాం ప్రొనౌన్స్ అని. సో ఇందులో దిస్ అంటే ఇది, దాట్ అంటే అది, దీస్ అంటే ఇవి, దోస్ అంటే అవి, ఇవన్నీ కూడా డెమాన్స్ట్రేట్ చేయడానికి మనం ఉపయోగించేటటువంటి ప్రొనౌన్స్ కాబట్టి